బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగినాం. బీజేపీ ఏమిచ్చింది మీరే చెప్పాలి. ఏమిచ్చిందా బీజేపీ? గట్టిగా చెప్పాలరా నాయన. బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ గాడిద గుడ్డి ఇచ్చింది. వరంగల్లో కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే బీజేపీ ఏమిచ్చింది? ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? మనం గిరిజన యూనివర్సిటీ అడిగితే బీజేపీ ఏమిచ్చింది? మనం ఐఐఎం ఐఐటి అడిగితే బీజేపీ మనకేమిచ్చింది? మరి ఇవాళ ఏం అడిగినా తెలంగాణకు ఒక పెద్ద గాడిద గుడ్డిచ్చిన బీజేపీ ఇవాళ మనల్ని వచ్చి ఓట్లు అడిగితే మనం ఓట్లేస్తామా మిత్రులారా? అందుకే బీజేపీ ఏమిచ్చింది? నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు? 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 ఇంకా గట్టిగా చెప్పాలి సోదరులారా. బీజేపీ ఏమిచ్చింది? నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు? మరి సోదరులారా మీరే చెప్తారు గాడిద గుడ్డిచ్చిండని. గాడిద గుడ్డిచ్చినోనికి మనం ఓటేస్తాం, కర్రు కాల్చి వాత పెడతాం. మరి గడ్డం వంశీకి 2 లక్షల పైన మెజారిటీ ఇస్తా అన్నారు. శ్రీధర్ బాబు గారు పక్కనే కదా, వారు కూడా పక్క అన్నారు. 2 లక్షలు 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 2 లక్షలు. మరి గడ్డం వంశీకి 2 లక్షల పైన మెజారిటీ ఇస్తా అన్నారు. శ్రీధర్ బాబు గారు పక్కనే కదా, వారు కూడా పక్క అన్నారు. 2 లక్షలు 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 2 లక్షలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. ఆలస్యమైంది, అందరూ జాగ్రత్తగా నిదానంగా ఇంటికి చేరుకోండి. వంశీని గెలిపించినాక మళ్ళీ వస్తా. అదే ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీర్వాదం తీసుకుంటా. తప్పకుండా దర్శనం చేసుకొని వంశీ కూడా దర్శనం ఆశీర్వాదం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా. జై కాంగ్రెస్.